టీనేజ్లోనే గర్భధారణ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తూ సమస్యగా మారింది. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న మైనర్ బాలికల్లో పెరుగుతున్న గర్భధారణ ఘటనలు కుటుంబాలకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు అధికార వర్గాలు గుర్తించాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. బాల్య వివాహాలు, అత్యాచారాలు, తెలియని వయసులో తీసుకునే తప్పు నిర్ణయాలు చిన్న వయసులో గర్భం దాల్చడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో తల్లి బిడ్డల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. మాతా శిశు మరణాల ప్రమాదం పెరుగుతుండగా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాలు సామాజిక, ఆరోగ్య, ఆర్థిక రంగాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి మైనర్ బాలికల రక్షణ, అవగాహన కార్యక్రమాలను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరగడానికి గల కారణాలు ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రియా. ఆంధ్ర రాష్ట్రంలో ఆందోళనకరంగా ఏదైతే గురి చేస్తున్నటువంటి టీనేజ్ గర్భధారణం అంటే పూర్తి స్థాయిలో 13 ఏళ్ల నుంచి కూడా 19 సంవత్సరాల వరకు నిండా ఉన్న మైనర్ బాలికలు పెరుగుతున్న గర్భధారణ సంఘటనలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 జిల్లాల్లో తీవ్ర స్థాయిలో సమస్యగా మారిందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తే కాలానికి అనుగుణంగా ఉండాల్సిన పరిస్థితిలో పూర్తిసారి అయితే ఇంకా బాల్య వివాహాలు అంటూ కొన్ని దారి తీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క రాయలసీమ కావచ్చు, అదేవిధంగా కోస్తా ఆంధ్రాలో కూడా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా బాల్య వివాహాలకు, అత్యాచారాలకు ప్రధాన కారణాలుగా గుర్తింపుగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే తల్లి బిడ్డల ఆరోగ్యం పైన కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని కూడా పూర్తిస్థాయిలో నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయినా ఎంతైనా ఉందని కూడా అనుకోవచ్చు. అయితే శిశుమాత మరణాల ప్రమాదం పెరుగుతుందని, ఈ కారణంగా పూర్తిస్థాయి అయితే బాల్య వివాహాలు రద్దు చేయాలంటూ కూడా ఓ పక్క ఐసిడిసి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అవగాహన సదస్సులు పెడుతుంటే పూర్తిస్థాయి అయితే ఇంకా వాటిని పాటించకుండా ఇదే తరహాలో వెళ్ళడం అనేది కూడా చాలా దారుణంగా ఉందని కూడా అనుకోవచ్చు. ఇప్పటికైనా సరే ఈ యొక్క బాల్య వివాహాలని రద్దు చేసే విధంగా కావచ్చు, అదే విధంగా అవగాహన కార్యక్రమాలు చేసే విధంగా కూడా పూర్తిస్థాయి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల కాలంలో కూడా ఆయన మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క బాల్య వివాహాల వల్ల పూర్తిస్థాయి అయితే ఎవరైతే మైనర్ బాలికలకు గర్భధారణ సంబంధించి కావచ్చు అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉందని కూడా తెలుస్తుంది. ఈ యొక్క సమస్యలను అరికట్టాలంటే పూర్తిస్థాయి అయితే బాల్య వివాహాన్ని అరికట్టాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే రాయలసీమ కావచ్చు, అయితే దక్షిణ కోస్తా ఆంధ్రాలో కూడా పూర్తిస్థాయి అయితే ఇలాంటి జరుగుతున్నాయి. పూర్తిస్థాయి అయితే శ్రీకాకుళం నుంచి విజయనగరము ఈ మధ్య ఈ ట్రైబల్ ఏరియా ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో కూడా పూర్తిగా అయితే అవగాహన లేకపోవడం వల్లే బాల్య వివాహాలు జరుగుతున్నాయంటూ కూడా పలు రకాల ఆరోపణలకు దారితీస్తున్న పరిస్థితి ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి ఆరోపణలు అరికట్టడానికి, అదేవిధంగా ఇలాంటి అరికట్టడానికి, బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రత్యేకంగా ఐసిడిసి డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఈ యొక్క డిపార్ట్మెంట్ లో భాగంగానే పూర్తిగా ఎవరైతే పీడీలు కావచ్చు, అన్ని జిల్లాల్లోనే పీడీలు కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఇలాంటి వాటిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చేలాగా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఇలాంటి బాల్య వివాహాలకి పూర్తిగా దారితీసే విధంగా వెళ్ళకూడదని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిగా మనం చూస్తే ఏదైతే ఈ గర్భధారణ అనేది 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకి ఈ విధంగా అవడం కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉంది. వీటిపైన కూడా మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా ఇలాంటివి జరగకుండా పూర్తిస్థాయి అయితే అరికట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది అనేసి అనుకోవచ్చు. శ్రీయా. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.